ప్రణాళిక ప్రకారం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎన్నికల సంఘం కార్యాలయం నుండి స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో అదనపు సీఈఓ లోకేష్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం ఓటర్ జాబితాపై స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేపట్టాలని అన్నారు. ఎస్ఆర్ఐ నిర్వహణ కంటే ముందు ఎస్ఐఆర్ డేటాను 2025 ఎస్ఎస్ఆర్ డేటాతో పరిశీలన చేసుకోవాలని తెలిపారు. ఈ రెండు జాబితాల్లో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటర్గా నమోదైన వారి వివరాలను క్షేత్ర స్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి వస్తుందని అన్నారు. ఎస్ఐఆర్ నిర్వహణపై మాస్టర్ ట్రైనర్ ద్వారా బూత్ స్థాయి సిబ్బందికి సంపూర్ణ అవగాహన కల్పించాలని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇటీవల ఎస్ఐఆర్ చేయడం జరిగిందని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్ అధికారి, ఏఈఆర్ఓ, డిప్యూటీ తహసీల్దార్లు, బిఎల్ఓ, సూపర్వైజర్లతో క్రమం తప్పక సమావేశాలు నిర్వహించాలని, ప్రతిరోజు లక్ష్యాలను నిర్దేశించుకొని ఎస్ఐఆర్ పూర్తి చేసేలా కార్యాచరణ తయారు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే, మీరు కొంత సర్క్యులర్ చదివితే మీరు అన్ని చాలా దుర్నాదృష్టం చేశారు మేడం. సీఎం ఇవ్వడం ఏదో డాక్యుమెంట్స్ ఇవ్వాలి. yes sir noted sir. ఓకే సార్, ఇయర్ మేడం sir, good afternoon sir. All instructions noted sir. 4 categories పూర్తిగా అర్థమయ్యాయి sir. 24th కల్లా సబ్మిట్ చేస్తాం sir ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఈ సి కేటగిరీ, డి కేటగిరీ సెపరేట్ చేసుకోండి. సో సి కేటగిరీ, డి కేటగిరీ మీరు సిలో 87 to 2004. సో 87 to 2004 ఆ ఏజ్ నెంబర్ ఎంత ఉన్నదో ఆ నెంబర్ ఇచ్చేసేయండి వాళ్ళకి. సో ఆ ఓటర్ లిస్ట్లో నెంబర్ ఉంటుంది కాబట్టి మనకి డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఉంటుంది. సో అంటే మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.